नमः। श्रीमहागणाधिपतये नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं यत्पदं दर्शितमेन तस्मै श्रीगुरवे नमः। ओम निर्नामनिकलेश्वर निरंजनानंदघन त्रिपुरा परमेश्वर गगन सिंधु भैरव महावतार बाबाजी श्री चरणौ नमः। विश्वं गुरुभ्यो नमः। सच्चित् आनंद गुरुभ्यो नमः। वंदे गुरुपदद्वन्द्वम् अवान्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं ब्रह्मास्त्रकुण्डिका हस्तां शुद्धज्योतिस्वरूपिणीं गायत्रीं वेदमातरं। మహాలక్ష్మి మంత్ర ధ్యానం దాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే మనం ఇలా శివరాత్రి రాని ఏది వచ్చినా కూడా ఆ రోజు ఆ సందర్భంగా ఆ మంత్రాలని ఉచ్చరించిన మనం చేసే సాధనలో మంత్ర సాధనలో మహాలక్ష్మి మంత్రం ద్వారానే మనం సిద్ధిని పొందవచ్చు. మంత్రాన్ని ధ్యానంగా చేయాలి. ఒక మంత్రం ఏదున్నా ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు చేస్తే కానీ సిద్ధి రాదు. అంటే ఈ మహాలక్ష్మి మంత్రంలో 28 బీజాక్షరాలు ఉంటాయి. అందుకని 28 లక్షలు చేయాలి ప్రతివాడు. ఇంక మరి వాళ్ళు 28 లక్షలు, ఇప్పుడు 100 మంది ఉన్నారు గ్రూప్లో, రోజు 24 గంటల్లో ఏ సమయంలోనైనా, పడుకుండే సమయంలోనైనా, రిలాక్స్గా కూర్చుండే సమయంలోనైనా, ఆఫీసులో మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడైనా, ఎప్పుడైనా కానీ 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఒక మాల అయిపోతుంది. అది మనస్సులో చేస్తే 10 మాలలు మనం కౌంట్ చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు ఆ రకంగా వాళ్ళు త్వరగా ఆ 28 లక్షల మంత్రానికి కావలసినంత జపం చేసి దానికి తగిన హోమము, దశాంశ హోమం ఉంటుంది, దశాంశ తర్పణం ఉంటుంది. ఆ రెండు కనుక చేస్తే మనకి ఎంతవరకు భగవత్ స్వరూపం ద్వారా మనకి సిద్ధి కలగాలో, మరి మనం దేనికోసం దాన్ని వినియోగించామో ఆ పర్పస్ ఫుల్ అయిపోతుంది. కానీ అందరికీ అవసరాల కోసమని మామూలుగా చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి అంటేనే కమలే కమలాలయే అనే మహాలక్ష్మి మంత్రం చెప్తున్నాం. కానీ లక్ష్మి అంటే అర్థం లక్షణాలు, చిహ్నములు. డబ్బున్న వారి లక్షణాలు ఒక రకంగా ఉంటాయి, డబ్బు లేని వారి లక్షణాలు ఒక రకంగా ఉంటాయి. అటువంటి లక్షణాలు మనకు వస్తాయి అని అర్థం. మనకి ధనంలో తక్కువలో ఉన్నా కూడా కోటీశ్వరుడికున్నంత లేదా 10 కోట్లు ఉన్నటువంటి వాడికి ఎంత ఎటువంటి మనస్తత్వం ఉంటుందో, ఎటువంటి ధైర్యం ఉంటుందో అటువంటిది మనకు కూడా వస్తుంది అని అర్థం. ఆ లక్షణాలను బట్టి ఫలితాలు వస్తాయి. పంచదార తీయగా ఉంటుంది కనుక పంచదారను ఎప్పుడు వాడినా కూడా తీయగానే ఉంటుంది. అది దాని యొక్క లక్షణం. అలాగే ఈ కమలే కమలాలయే, కమలే కమలాలయే అంటే 7 చక్రాలు మన దేహంలోని. ప్రసీద ప్రసీద అంటే అనుగుణ్యంగా బ్యాలెన్స్ చేస్తుంది. మన దేహంలోని చక్రాలంటే గ్లాండ్స్. మన గ్లాండ్స్కి ప్రాణశక్తి సక్రమంగా ప్రసరించని కారణంగా మన దేహంలో సమస్యలు వస్తున్నాయి. అందుకని మనం ఈ మంత్రం ద్వారా మన చక్రాలని, మన గ్లాండ్స్ని శుద్ధిపరచుకోవచ్చు. అలాగే దాన్ని మెడిసిన్లో హోమియో స్టోర్స్ అంటాం. మీ శరీరం ఎప్పుడు కూడా 98.4 డిగ్రీస్, అంతకంటే ఎక్కువైతే ఫీవర్, తక్కువైనా కూడా చలి జ్వరమే. అలాగే షుగర్ లెవెల్ 80 నుంచి 120, బీపీ కూడా 80 నుంచి 120. ఇంత స్పష్టంగా మన మానవజాతి యొక్క ఒకే లెవెల్లో ఉండగలిగే వ్యవస్థని భగవంతుడు మనలోనే ఏర్పాటు చేశాడు. దాన్ని ప్రసీద ప్రసీద అంటే అర్థం సంతులనం తిరిగి తెస్తుంది. అటువంటి బ్యాలెన్సింగ్ మనకి బీపీలో కానీ షుగర్లో కానీ మనకి ఏవైతే మినిమంగా టెస్టింగ్ చేసుకుంటున్నామో అటువంటి వాటన్నిటిలోనూ మనకి బ్యాలెన్స్ చేస్తుంది ఈ మంత్రం. అటువంటి మంత్రానికి మనం
సమయం ఇవ్వలేకపోతున్నాం. మనకి తెలిసి కూడా మన ప్రార్థనల్ని మనం తీసుకోవచ్చు అని ఈ కాలానుగుణ్యంగా సైన్స్గా డెవలప్ అయింది. అలా కర్మలతో మనం బాధపడక్కర్లేదు, మన కర్మల్ని మనమే నివారించుకోవచ్చు అన్నది సైన్స్. అటు సైన్స్ని మనం నమ్మడం లేదు, నిజంగా భగవంతుడిని అమ్మవారిని కూడా నమ్మటం లేదు. అమ్మవారు అంటే వనస్పతి బిల్వహ అంటే బిల్వ వృక్షంలో ఈ అమ్మవారి యొక్క శక్తి ఉంది అని అర్థం. అంటే వనస్పతులు అంటే వృక్షాలు. ఒకవేళ పేరుకి ఆ వృక్షమే మనకి దొరకకపోయినా మనకి ఏ వృక్షాల్లోనైనా కూడా ప్రాణశక్తి ఉంది. మనకు కావాల్సింది ఇప్పుడు మన దేహం సవ్యంగా లేదు అనడానికి, అనారోగ్యానికి మూల కారణం ప్రాణశక్తి క్షీణతయే. మరి ఇటువంటిది సైంటిఫికల్గానే వాళ్ళు నివారణ చూపిస్తున్నారు మనకి. ఈ మంత్రం సాధన చేసినా, రామకృష్ణ మాస్టర్ గారు రాసిన ఆ పుస్తకాన్ని చదివినా మనం ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, టెస్టింగ్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మరి ఇటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి కూడా మనం అంతా మధ్యాహ్నాన్ని 4 గంటల నుంచి చెప్పినా కూడా 100 మందిలో ఎంతమందికి స్పృహ ఉంటుంది, ఎంతమంది జాయిన్ అయినారో అంతమంది మరి దాని గురించి శ్రద్ధ వహించారు అని అర్థం. అందుకని ఇది మా గురించి అటెండెన్స్ కాదు, ఇది మాస్టర్ గారు పైనుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. అందుకని ప్రతిరోజు ఎందుకు చెప్పమన్నారు ఈ విషయం ఈ రోజున అంటే, ఇది రికార్డ్ చేసి గ్రూప్లో పెడితే కనీసం ప్రతిరోజు అందరూ కలిసి సామూహికంగా కనుక మంత్రజపం చేసినట్లయితే ఎంతమంది కలిసి చేశామో అన్ని మాలలు మనం చేసినట్లు అవుతుంది. అందరం కలిసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మంత్రాన్ని ఉచ్చరించినా గ్రూప్గా చేస్తాం కాబట్టి ఎంతమంది ఆ గ్రూప్లో పాల్గొంటారో అన్ని కౌంటు ప్రతివాడికి అవుతుంది. ఆ రకంగా మనకి మనమే ఎప్పుడు ఈ 28 లక్షల జపం చేస్తామన్నది ఎవరికి వాళ్ళే కౌంట్ రాసుకోవచ్చు, వాళ్ళ లిస్టు వాళ్ళే రాసుకోవచ్చు. ప్రతిరోజు పోనీ 2-3 రోజులకు ఒకసారి రాసుకున్నది కూడా గ్రూప్లో యాడ్ చేయొచ్చు. లేదా వారంలో కుదరకపోతే శని ఆదివారం ఒక గంట సేపు కూర్చున్నా కూడా అయిపోతుంది. వారానికి సరిపడా మంత్రజపం ఎంత కావాలో ఒక సంవత్సర ప్రణాళిక మనది. జనవరిలో ఆరంభం చేసాం, మళ్ళీ డిసెంబర్లో అయిపోతుంది. ఒకవేళ నాలాంటి వాడిదైతే 6 నెలల్లో కూడా అయిపోతుంది. నేను 1,000,000 జపం, మీరందరూ కలిసి 1,000,000 చేస్తున్నారు, నేను ఒక్కడనే 1,000,000 జపం చేసి చూపించా. అందుకని ఇప్పుడు కూడా అంత విగరస్గా బయటికి పంపించారంటే మనం ఎంత దూరం ప్రయాణం చేశామో ఆ డిస్టెన్స్ని బట్టి. ఒకవేళ పాండిచేరి ఉంటే ఇక్కడికి 700 కిలోమీటర్లు. అందుకని 700 కిలోమీటర్లు ఎంత స్పీడ్ తోటి మనం వెళ్తోందో, అది ఫ్లైట్ కావచ్చు, బస్సు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, ఆ స్పీడ్తో మన మంత్రజపం జరిగిపోతుంది. అంటే ఒక్కసారి మీరు ఎక్కడికన్నా టూర్కి వెళ్తే 1,00,000 జపం అయిపోతుంది ఈజీగా, కొన్ని లక్షలు అవుతుంది. ఒకవేళ మీరు గుర్తుపట్టకపోయినా ఆ ప్రయాణంలో కనుక మంత్రజపం చేస్తూ కొంత సమయం ఏదన్నా మాట్లాడినా, సగం సమయం దానికి కేటాయించినా కూడా మీకు కొన్ని లక్షల జపం అయిపోతుంది. మీరు ప్రయాణాల్లో దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆ విధంగా 28 లక్షలు ఒక మనిషి మహాలక్ష్మి మంత్రాన్ని చేయడం చాలా సులభం. అటువంటి క్యాల్కులేషన్, అటువంటి సైంటిఫికల్ మెథడ్ అది ఈ రోజుకు కూడా వాళ్ళ ఆశ్రమాల్లో వాళ్ళు ఎవరు మీకు చెప్పరు. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి విజ్ఞానం వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు స్వీకరించలేదు మాస్టర్ గారి ద్వారా. అందుకని ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దీనికన్నా ఇంకా లేటెస్ట్గా కూడా సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, దేశ విదేశాలకు అందుతున్నాయి. ఇప్పుడు మీకు కనుక ఏవైనా సమస్యలు సైక్రాటికల్ కానీ
బ్రెయిన్ సంబంధించింది కానీ నర్వస్ సిస్టమ్స్కి సంబంధించింది కానీ చాలామంది సఫర్ అవుతున్నారు. మరి వీళ్ళందరికీ టోనీ నాడర్ అనేటువంటి ఆయన రీసెర్చ్ చేసి న్యూరో సర్జన్, ఆయన ఈ దేహంలో ఉన్నటువంటి దేవతల్ని గుర్తించి మళ్ళీ పతంజలి యోగ సూత్రాల ద్వారానే, రోజు పతంజలి యోగ సూత్రాలు బాగా గమనించండి. ఎవరికి నర్వస్ సిస్టమ్ బాగాలేదో, ఏజ్డ్ పర్సన్స్గా ఉన్నారో వాళ్ళందరూ రోజు ఒకసారి యోగాభ్యాసం చేసినా చేయలేకపోయినా పతంజలి యోగ సూత్రాలని చక్కగా యూట్యూబ్లో ఉంటాయి. ఆ వచ్చినటువంటి వాటిని మాస్టర్ ఆర్కే పతంజలి యోగ సూత్రాలు అంటే కూడా వస్తాయి. దాన్ని వింటే చాలు మనలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా ఈ మంత్రంలో ఎలా ఉందో అలా బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అంటే ఎలా అవుతుందో, ప్రసీద ప్రసీద అంటే బ్యాలెన్స్. మన నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్, మన బ్లడ్ సర్క్యులేషన్ బ్యాలెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ అలా మరి టోనీ నాడర్ని మీరు యూట్యూబ్లో చూసి ఆయన గ్రంథాలు తెప్పించుకొని ఆయన పరిశోధన చేసినటువంటి వాటిని కనుక మీరు చదివితే ఎవరికి ఇటువంటి సమస్యలు ఉన్నాయో, బ్రెయిన్కి సంబంధించినవి, నర్వస్ సిస్టమ్ సంబంధించినవి, మరి ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, వాటికి నివారణ ఉంది. మన కోసమని మళ్ళీ హిమాలయన్ మాస్టర్స్ శ్వేత అని, డాక్టర్ శ్వేత అది గ్రూప్లో ఆమె వీడియో కూడా పెట్టాం. మరి ఆమె దుబాయ్లో ఉంటుంది. మరి ఆవిడికి మాస్టర్సు గురువుల యొక్క గురు పరంపరలోని వ్యక్తి ఆవిడే. మరి ఒక డాక్టర్గా ఉన్నా కూడా మనందరికన్నా ఎక్కువ అవగాహన ఉంది ఆమెకి. మంత్రం ఎలా జపం చేయాలో కూడా రీసెర్చ్ చేసింది. హనుమాన్ చాలీసాలోని ఆ మంత్రాన్ని ఎలా చదవాలో కూడా ఆమె చూపించింది. అందుకని కనీసం ఆమె వీడియోలు రోజు ఒకటి చూడండి. డాక్టర్ శ్వేత న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్. రోజు నేను ఎలా గ్రూప్లో పెడుతున్నా, కానీ మన సమస్యల గురించే ఆ వీడియోలు పెడుతున్నాం అనే సంగతి కూడా మనకి స్పృహలో లేదు. మనం పెట్టిన వీడియోలను కూడా ఉపయోగించుకోలేరు.